గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన ఉత్తిత్త త్రికోణాసన. ఉత్తిత్త త్రికోణాసన. ఈ త్రికోణాసన అంటే అంటే 3 అనే అర్థం. 3 కోణ అంటే కోణాలులాగా, అంటే మనం ఈ ఫైనల్ పోస్చర్లో మనం ఈ ఆసనాలో ఉన్నప్పుడు మన శరీరంలో 3 ట్రయాంగిల్ షేప్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి దీనికి త్రికోణాసన అనే పేరు వచ్చింది. అయితే ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తే నడుము నొప్పితో మెడ నొప్పితో బాధపడడం అనేది జరుగుతుంది. ఈ ఉత్తిత్త త్రికోణాసన కనుక రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయటం వలన మనం నడుము బాగా దీనిలో సైడ్కి బాగా వంచడం వలన మనకి ఈ నడుము చుట్టూ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా బాగా ఉత్తేజితమయ్యి రక్త ప్రసరణ బాగా జరగటం వలన మనకి నడుము నొప్పి, ఈ మెడ నొప్పి, అంతేకాకుండా దీనిలో మనం చేతిని కూడా బాగా సాగతీయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కడైనా కనుక హ్యాండ్కి సంబంధించినటువంటి పెయిన్స్ ఉన్నా కానీ అన్నీ బాగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో మనకి వెన్నెముక బాగా మనం స్ట్రెచ్ చేయటం వలన వెన్నెముక అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి బాగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అయితే ఈ ఆసనాన్ని ముందుగా ఎవరు చేయకూడదు మనం తెలుసుకుందాం. ఈ ఆసనాన్ని రీసెంట్గా కనుక నెక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే నడుముకు సంబంధించినటువంటి సర్జరీస్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదు షోల్డర్స్ దగ్గర ఏమైనా రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ ఈ ఆసనాన్ని చేయకపోవడం మంచిది. అంతేకాకుండా హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయొద్దు. అయితే బీపీ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాలు మనం శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఈ ఏకాగ్రతగా చేసేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆసనాలో ఈ బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మనం హెడ్ అనేది పైకి చూడకోకుండా ఫ్రంట్కి చూస్తూ ఈ యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో వీళ్ళు చేసుకోవచ్చు. అయితే గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకపోవడం మంచిది. అయితే ఇంత మంచి ఆసనాన్ని ముందుగా ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఈ త్రికోణాసన చేసేటప్పుడు మనం తాడాసనంలో నిలబడాల్సి ఉంటుంది. తాడాసనంలో నుంచి నెమ్మదిగా మనం ఎంత ఎత్తు అయితే ఉన్నామో అంత ఎత్తుకి మన హైట్కి అకార్డింగ్లీ మన యొక్క కాళ్ళ మధ్యన డిస్టెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు 3 feet డిస్టెన్స్, కొంచెం హైట్గా ఉన్నవాళ్ళు 4 feet వరకు కూడా మనం కాళ్ళ మధ్యన ఈ విధంగా దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాళ్ళ మధ్యన మనం మన హైట్కి తగ్గట్టుగా కనుక పెట్టుకుంటే కనుక మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉంది లేదు అనేది మనం మళ్ళీ ఇలా హస్వ సంచలన ఆసనంలో కనుక చూసుకున్నా కానీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మన హైట్కి తగ్గట్టుగా మనం డిస్టెన్స్ తీసుకున్నామా లేదా అనేది. తీసుకున్నప్పుడు ఈ 2 కాళ్ళ మధ్యన కూడా ఈక్వల్గా, అంటే ఒకటే లైన్గా సమాంతరంగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఎటు సైడ్కి అయితే మనం తిరగదలుచుకున్నామో అటు సైడ్ యొక్క పాదాన్ని మనం ఇలా 90 degrees వరకు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ సెకండ్ లెగ్ యొక్క మన యొక్క పాదాన్ని కూడా కొంచెం ఇలా ఎడమవైపుకి ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవని ఉంటుంది. ఈ ఆసన చేసేటప్పుడు మనం మోకాళ్ళని స్ట్రైట్గా స్టిఫ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మోకాళ్ళ మధ్యన ఈ విధంగా వంచేసి కిందికి వెళ్ళడం లాంటిది చేయకూడదు. మోకాళ్ళ మధ్యన ఎక్కడ కూడా మనకి వంపు రాకోకుండా చక్కగా స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకుని 2 చేతులని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మన యొక్క షోల్డర్స్కి ఈక్వల్గా కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా మనం శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ విధంగా సైడ్కి ట్విస్ట్ చేసేటప్పుడు మనం ఇలా బెండ్ అయ్యేటప్పుడు మనం ఈ పార్ట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ బాగా స్ట్రెచ్ చేసుకుంటూ మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా బోత్ హ్యాండ్స్ని ఇలా ఈక్వల్గా పెట్టుకుంటూ నెమ్మదిగా డౌన్కి వస్తూ ఈ కింద యొక్క కాలిని ఈ విధంగా మనం పట్టుకుని ఈ విధంగా పైకి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మోకాళ్ళని వంచకుండా ఈ విధంగా పైకి చూస్తూ ఉంచాలి. మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, పర్వాలేదు అనుకుంటే కనుక మన యొక్క చేతిని కింద ఫ్లోర్ వరకు డ్రాప్ చేసుకుని ఫ్లోర్కి పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్లోర్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా పైకి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో మనం కొంచెం ఇలా డౌన్కి వచ్చేయడం, బాడీని లూజ్గా వదిలేసేయడం లాంటిది చేయకూడదు. మేక్ షూర్ బాడీ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతూ సైడ్కి బెండ్ అవి ఉండాల్సి ఉంటుంది. ఇలా కిందికి పెట్టినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు మన యొక్క ఫింగర్స్తో, అంటే
మన యొక్క ఫింగర్స్ని ఈ విధంగా బౌల్ చేసుకుని కూడా ఈ విధంగా పెట్టుకోవడం, లేదు అనుకుంటే కనుక మనకి బ్రిక్స్ దొరుకుతాయి, ఆ బ్రిక్స్ పైన కూడా మనం ఈ విధంగా హ్యాండ్ని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అయితే కింద వరకు ఎవరైతే కనుక ఇలా డ్రాప్ అవ్వలేరు అనుకున్న వాళ్ళు ఎక్కడ వరకు బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుందో అక్కడ వరకు మనం శరీరాన్ని ఈ విధంగా బెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని కిందికి వెళ్ళాలి అనేది ఒకటే టార్గెట్ పెట్టుకుని కిందికి వెళ్ళి ఇలా మోకాల్ని ముంచేసేయటము, ఇలా సైడ్కి రావడం అనేది మనకి రాంగ్ అవుతుంది. కంపల్సరీ మన యొక్క శరీరంలో ఈ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఈ విధంగా స్ట్రైట్గా ఇలా ఉండాలి. స్టార్టింగ్లో 30 సెకండ్స్ దగ్గర నుంచి నెమ్మదిగా 1 మినిట్ వరకు కూడా మనం పోస్టర్ని హోల్డ్ చేయగలగడం అనేది చాలా మంచిది. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి కాళ్ళ మధ్యన యొక్క దూరాన్ని తీసేసి ఈ విధంగా తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇది సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన కాబట్టి సెకండ్ సైడ్ కూడా సేమ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఈ విధంగా 3 ఫీట్ డిస్టెన్స్ తీసుకుని ఇప్పుడు నేను కుడి కాలు వైపుకు తిరుగుతున్నాను కాబట్టి కుడి యొక్క పాదాన్ని 90 డిగ్రీస్లోకి ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. ఎడమ యొక్క పాదాన్ని కూడా లిటిల్గా మనం ఇటువైపుకి జరుపుకోవాల్సి ఉంటుంది. జరుపుకుని నెమ్మదిగా ఇలా కుడి యొక్క చేతిని కిందకి, ఎడమ చేతిని ఈ విధంగా పైకి, నెమ్మదిగా బాడీని ఇలా స్ట్రెచ్ చేస్తూ పైకి స్లోలీ డౌన్కి వెళ్ళి 30 సెకండ్స్ వరకు ఉండాల్సి ఉంటుంది. అదే కనుక మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే ఇంత డౌన్కి రావద్దు అండ్ పైకి చూడకుండా ఇలా ముందుకు చూసేలాగా ఉంటే వాడికి కళ్ళు తిరగకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం శరీరాన్ని ఎంతవరకు ఉంచగలమో అంతవరకు ఉంచి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ పైకి వచ్చేసేయాలి. స్లోలీ లెగ్స్ మధ్యన ఈ విధంగా దూరాన్ని తీసేసుకుని తాడాసనలో రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదండి ఉత్తిత్త త్రికోణాసన్ని ఏ విధంగా చేయాలో. ఈ ఆసన అనేది రెగ్యులర్గా చేయటం వలన మనకి వెన్నెముక చుట్టూ ఉన్నటువంటి కొవ్వు బాగా తగ్గడంతో పాటు మన పొత్తి కడుపు యొక్క కండరాలన్నీ కూడా బాగా బలోపేతమయ్యి మన యొక్క పొత్తు కడుపు తగ్గడానికి ఈ ఆసన చాలా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా మనకి డైజెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆసనాలో బాగా తగ్గిపోయి వెన్నెముక అంతా కూడా బాగా ఆరోగ్యవంతం అవుతుంది. దీంతోపాటు మనకి కాళ్ళ యొక్క కండరాలు అండ్ అరికాళ్ళ దగ్గర మంటలు కానివ్వండి అండ్ యాంకిల్ దగ్గర ఉన్నటువంటి పెయిన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఆసనాలో బాగా తగ్గటం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకి యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ లెవెల్స్ నుంచి కూడా మనకి చాలా మంచిగా బయటపడటానికి ఈ ఆసన చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో మనం శరీరాన్నంతా కూడా కాన్సన్ట్రేషన్గా మనం బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి మెమరీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనిలో మనకి గూనితో ఎవరైతే కనుక సఫర్ అవుతున్నారో అండ్ స్పాండిలైజస్ పెయిన్స్, అంతేకాకుండా ఫ్రోజన్ షోల్డర్స్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ ఆసన చాలా మంచి ఆసన అని మనం చెప్పవచ్చు. అయితే ఇంత మంచి ఆసనాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ దీని యొక్క బెనిఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.